అందరికీ ఇన్ని అలసల ఛానల్కు స్వాగతం. ఈరోజు మేము గోంగూర ఉల్లికారం చేయబోతున్నాం. దానికి ఎలా చేయాలో ప్రాసెస్ మీకు మేము చూపిస్తాయి. ఇప్పుడు ఎలా చేయాలో ఏమేం కావాలి అని చూపిస్తాయి. ఇప్పుడు కట్ట గోంగూర, 20 ఎండుమిరపకాయలు, 8 చిన్న ఉల్లిపాయలు, ఒక తెల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా. కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర. ఈ జీలకర్ర ఉల్లిపాయలు ఒట్టిమిరపకాయలలో దంచాలి. ఈ మెంతులు మటుకు తాలింపులు వేయాలి, బాగా రుచి టేస్ట్గా ఉంటాయి. ఈ కట్ట గోంగూరను అంతా ఒలుచుకుందాము. ఇట్లా ఒలుచుకొని శుభ్రంగా ఒలుచుకొని అంత సన్నగా కోసుకుందాం. ఇట్లా ఫ్రెష్ గోంగూర పొలంలో తీసుకొని వచ్చినాం, అప్పటికప్పుడు లేతది. ఇట్లా అంత సన్నగా తరుక్కుంటే అంత ఖర్చు పెడతాం, బాగుంటుంది. అట్లా పెట్టు. అప్పుడు మేము చిన్నతనంలో మా పొలాలలో మేము ఎకరాలు గోంగూర వేసేవాళ్ళం అన్నమాట. ఇది మొగ గోంగూర, ఇది ఆడ గోంగూర. అప్పుడు మేము చిన్నతనంలో మా వాళ్ళు పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, ఇది ఆడ గోంగూర, ఇది మొగ గోంగూర అని. ఇట్లా ఉంటుందంట. ఇది మొగది, ఇది ఆడది గోంగూర. వేటండి, ఇది తరిగిన అంత మొత్తం సన్నగా. ఇది తరిగినాం కదా, పక్కన పెడదాం. కొద్దిగా కలుపు వేసుకుందాం. ఎంత అట్లా ఎండు కారం వేసుకునే దానికాడికి ఇట్లా మిరపకాయలు దంచుకుని వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అన్నమాట బాగా. అట్లా పప్పులో కూడా ఇట్లా దంచేసుకుంటే ఎండు కారం బాగుంటుంది. మేము అప్పుడు అంతే దంచేసుకుంటున్నది. అప్పుడు మిషన్లుగా రోగంలతో బాగా దంచుకునేది, డబ్బా నిండా పోసి పెట్టుకునేది. ఇది మిరగాయలు దంచి ఒట్టి మిరపకాయలు దంచేసుకుంటే రుచిగా ఉంటుంది, టేస్ట్గా. రోట్లో దంచుకొని ఉల్లికారం గోంగూర చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా మేము అప్పుడు చిన్నప్పుడు ఇట్టే అన్నీ చేసుకుంటున్నది, రోట్లో దంచుకొని. కొద్దిగా గింజలు ఉంటే ఏం కావు, బాగుంటాయి. మిషన్ కారం నున్నగా ఉంటుంది, చేదు వచ్చినట్టుంటుంది. ఇట్లా దంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ ఇట్లా కోసి అందుకనే నంచుకున్నాం. పోతాయి కదా రోలు, పెద్ద రోలు బయట ఉండదు, చిన్న రోలు ఇంట్లో పెట్టుకుంటాం అన్నమాట. చూడండి, ఇప్పుడు చూడు ఎండు మిరపకాయల నుంచి ఉల్లిపాయలు వేస్తే ఏ విధంగా ఉందో చూడండి మీరు. చూడు, ఈ విధంగా దంచుకుంటే బాగుంటుంది అన్నమాట.
టేస్ట్గా ఉంటుంది. మిరపకాయలు అవి మెత్తగా దంచినాక ఉప్పేసి ఆ తర్వాత ఈ దంచుకుంటే ఇంకా బాగుంటుంది. మేమైతే ఇలానే దంచుతున్నాం. మీరు కూడా ఇలానే దంచుకొని తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. ఇదిగో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం. ధనియాలు వేసుకుంటే బాగుండదు, మసాలా లాగా అవుతుంది అన్నమాట. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం. ఎందుకు ఇన్నమ్మా ఏడ్చేది? మా విన్ని పనే చేయనీయదు మమ్మల్ని. చూడేద్దాం. ఈ విధంగా దంచుకోవాలంతా. చూడండి ఇట్లే. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు బాగా మెత్తగా దంచుకొని ఉల్లిపాయలు దంచుకున్నాం కదా, జీలకర్ర వేసి ఇట్లా దంచుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. దంచుకొని వేసుకున్నాయి సూపర్గా ఉంటాయి, బాగుంటాయి. ఫస్ట్ గోంగూర కడుక్కుందాం. గోంగూర కడుక్కొని దీంట్లో వేద్దాం. ఇంట్లో వచ్చి ఇంత జల్లెట్లో ఈ నీళ్ళన్నీ ఉల్లిపాయ కారం మగ్గేటాలుగా అంత నీళ్ళు గారిపోతాయి కిందికి. ఇది వేస్తే ఇక గిన్నెలేక అన్ని నీళ్ళు గారిపోతాయి. పక్కన పెడతాం. గడ్డ కదా, దీన్ని కచ్చా ముక్కలు కొట్టుకున్నాం. అంటే దాంట్లో వేసి దంచితే బాగుండదు అన్నమాట. తాలింపులు వేస్తే బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. మేమైతే ఇట్లే చేసుకుంటాం. ఇది పెట్టుకున్నాం. సరిపోతుంది. అది సరిపోద్ది. ఆవాలు వేసుకున్నాం. కొద్దిగా ఆవాలు వేసుకున్నాం. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం. తాలింపులో ఈ కారము పులుపులో మగ్గుతాయి కదా, పచ్చెనపప్పు బాగుంటాయి. కరకరాన్ని టేస్ట్గా వేసుకున్నాం. కొద్దిగా మినప్పప్పు వేసుకున్నాం, బాగుంటాయి అన్నమాట. ఆ తర్వాత మేమైతే మెంతులు వేసుకుంటాం. బాగా స్మెల్ వచ్చేది బాగుంటుందని మేము కొద్దిగా మెంతులు వేసుకుంటాం. తాలింపులు బాగుంటుందని మాకు అలవాటు అట్లా. ఇప్పుడు తెల్లగడ్డలు వేద్దాం. అట్లా ఇప్పుడు కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ కారం వేద్దాం. దంచుకున్నాం కదా ఉల్లిపాయ కారం, ఇది వేద్దాం. ఒక సగం స్పూన్ పసుపు వేద్దాం. ఇదంతా బాగా కలుపుదాం. కొద్దిగా మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు. మూత పెట్టాలి. మూత చూడు దగ్గర పడినది, బాగా కలర్ వచ్చేసిందా. ఇప్పుడు గోంగూర వేద్దాం. గోంగూర వేసి
శనగపప్పు ఇవన్నీ తాలింపు గింజలు వేసుకునేది ఎందుకంటే గోంగూర వేసిందాన టేస్ట్గా ఉంటుందని బాగుంటుందని వేయాల్సిందే. లేదంటే ఒట్టి ఉల్లిపాయ కారంలో అయితే వేసుకోరు. ఈ గోంగూర వేసిందాన బాగుంటుందని వేయాల్సిందే. కొత్తిమీరక వేసేసుకుంటాం. దీంతో మగ్గిపోద్ది బాగా. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉందాం. అంత అయిపోయింది. గోంగూర ఉల్లిపాయ కారం రెడీ. దించుదాం. గోంగూర ఉల్లికారం రెడీ. ఇక ఈ విధంగా ఈ నైట్ భోజనం మాది ఇది. చల్లటి పెరుగు, టమాటాలు, చింతపండు, ఎండుకారం వేసి చేసిన పప్పు, ఇక వేడిగా అన్నం. ఇది మా భోజనం ఈరోజు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.